ఒక 13 సంవత్సరాల అబ్బాయి ఈ ప్రశ్న పంపించాడు. ఇంగ్లీష్‌లో చదువుతాను. ఐయామ్ ఎ 13-year-old లివింగ్ ఇన్ యునైటెడ్ కింగ్డమ్. We have many things like school friends, homework, and even the culture is different. How to always be connected to Krishna despite all these obstacles? మీరు తెలుగులో చెప్పి ఆన్సర్ చెప్పండి బ్రో. హరే కృష్ణ. వినిపిస్తుంది కదా? ఆ ప్రశ్నకి సమాధానం చెప్పే ముందు ఇక్కడ వేదికను అలంకరించిన సుఖదేవ గోస్వామి వారికి, సుఖదేవ్ మహారాజ్కి, నితాయ్ సేవని మాతాజీకి, సత్య గోపినాథ్ ప్రభుకి నా ప్రణామాలు. సోదరుడు ప్రణవానంద్ ప్రభుకి కూడా నా ప్రణామాలు. మనం ఎక్కడున్నా కూడా, ఏం చేస్తున్నా కూడా, ఏ వయసులో ఉన్నా కూడా డిస్ట్రాక్షన్స్ వస్తూనే ఉంటాయి. మనల్ని మన భక్తి మార్గం మీద ఏకాగ్రత లేకుండా చేయడమే మా యొక్క ముఖ్య ఉద్దేశం. మా యొక్క మెయిన్ యాక్టివిటీ ఏంటి? మనల్ని భక్తి నుంచి డిస్ట్రాక్ట్ చేయడం అనమాట. సో మనం డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఉండాలి, భక్తి మీదే ఫోకస్ చేయాలి అంటే, అలా ఎవరైతే భక్తి మీద ఫోకస్ చేస్తున్నారో వారి సాంగత్యంలో ఉండాలి మనం. ఇప్పుడు ఆ 17 ఏళ్ల పిల్లవాడు ఉన్నాడు కదా, ఆ 13 ఏళ్ల వయసులో చాలామంది పిల్లలు ఉన్నారండి. మన ఆన్లైన్ క్లాసులకు వస్తుంటారు, చాలామంది పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఎంత శ్రద్ధగా జపం చేస్తున్నారు, వారు శాస్త్రాలు ఎంత చక్కగా చదువుతున్నారు, వాళ్ళు గుడికి ఎలా వస్తున్నారు, అవన్నీ అబ్జర్వ్ చేసి వాళ్ళతో కాస్త స్నేహ సంబంధం పెట్టుకుంటే వారి సాంగత్యంలో మనం ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏమిటంటే, ఈ మనసు అటు ఇటు మళ్ళీపోవడం అనేది ఇది కొత్త విషయం కాదండి. ఇప్పుడు 2026 కలియుగంలో వచ్చే ప్రాబ్లం కాదండి ఇది. 5000 సంవత్సరాల క్రితం సాక్షాత్తు కురుక్షేత్ర సంగ్రామ భూమిలో మన అర్జునుడు ఏమన్నాడంటే, చంచలం హి మనః కృష్ణ ప్రమాథి బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం అన్నాడు. చంచలం హి మనః కృష్ణ, సాక్షాత్తు శ్రీకృష్ణుడి యొక్క మహాభక్తుడు, పాండవ మధ్యముడు, పైగా సవ్యసాచి, మహాయోద్ధుడు అయినటువంటి అర్జునుడికి మనసు నియంత్రణలో పెట్టుకోవడం చాలా కష్టం అండి. చంచలం హి మనః కృష్ణ ప్రమాతి బలవదృఢం, నా మనసు ఎంతో చంచలంగా ఉంటుంది. తస్య అహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం, నా మనసుని నియంత్రణలో పెట్టుకోవాలంటే ఎంత కష్టం అంటే, వాయువుని బంధించడం కన్నా కష్టం. WIND విండ్, అది కంట్రోల్ చేయడం ఈజీయే. ఆ డబ్ల్యూని కొంచెం వెర్టికల్గా ఫ్లిప్ చేశారనుకోండి, M అవుతుంది. అది MIND చాలా కష్టం కంట్రోల్ చేయడం. ఎవరన్నారు ఈ మాట? అర్జునుడు అన్నాడు. ఎవరి సమక్షంలో అన్నాడు? సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడి సమక్షంలో అన్నాడు. కానీ కృష్ణుడు ఇచ్చిన ఫార్ములా ఏమిటో తెలుసా? యతో యతో నిశ్చలతి, చెప్పండి. యతో యతో నిశ్చలతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యైతద్ ఆత్మన్యేవ వశం నయేత్. యతో యతో నిశ్చలతి మనశ్చంచలమస్థిరం, ఎప్పుడైతే మనసు చంచలమైపోతుందో, ఎప్పుడైతే రైట్ హ్యాండ్తో జపం చేస్తూ లెఫ్ట్ హ్యాండ్తో స్మార్ట్ ఫోన్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూడాలనిపిస్తుందో, ఎప్పుడైతే ఏదైనా పుస్తకం చదువుతూ కొంచెం అలా టీవీ చూద్దాం అనిపిస్తుందో, ఎప్పుడైతే మనసు అటు ఇటు వెళ్ళిపోతుందో, వెంటనే ఏం చేయాలని మనం? తతస్తతో నియమ్యైతద్, వెంటనే మనసుని ఇటు లాగాలి. ఆత్మన్యే వశం నయేచ్, మనసుని మన నియంత్రణలో పెట్టుకోవడానికి ప్రయత్నించాలి. మళ్ళీ ఓడిపోతాం, మళ్ళీ విఫలమవుతాం, మళ్ళీ ప్రయత్నించాలి. ఎన్నిసార్లు ఓడిపోతే అన్నిసార్లు ప్రయత్నించాలి. మీలో ఎంతమంది గాలిపటాలు ఎగరేశారు చెప్పండి? గాలిపటాలు ఎగరేసిన అనుభూతి ఎంతమందికి ఉంది? ఆహా, చాలామంది. ఇప్పుడు మీరు గాలిపటం ఎగరేస్తున్నప్పుడు ఓ తాడు కడతారు కదా, దారం కడతారు. ఇప్పుడు గాలిపటం పైకి అలా వెళ్ళాలి అని కదా మీ ఉద్దేశం. అది గాలిపటం పైకి వెళ్ళాలి అంటే దానికి దారం కట్టి కిందకెందుకు లాగుతున్నారండి? ఆ దారం పట్టుకోవడంలో మీ ఆంతర్యం ఏమిటి? ఇప్పుడు ఈ గాలిపటం గనక పైకి వెళ్ళాలంటే వదిలిపెట్టేయండి, వెళ్ళిపోతుంది, ఎగురుతుంది. కానీ దానికి ఎందుకు ఇలా దారం కట్టి కిందకి లాగాల్సి వస్తుంది, అటు ఇటు తిప్పాల్సి వస్తుంది? కంట్రోల్ చేయాలండి. ఎందుకంటే ఆ గాలిపటం మన మనసు లాంటిది, దానికి ఉన్న ఆ దారం మన వివేకం లాంటిది, బుద్ధి లాంటిది. మన సూక్ష్మ శరీరంలో ఉన్నవి 3 భాగాలు:
మనస్సు, బుద్ధి, అహంకారం. మనసులో ఉన్నది ఏమిటో తెలుసా? కేవలం ఎమోషన్స్, ఫీలింగ్స్, థాట్స్, డిజైర్స్, కోరికలు ఉంటాయి. కామం ఉంటుంది. తర్వాత క్రోధం ఉంటుంది. ఎదుటి వారి పట్ల ప్రేమ ఉండొచ్చు. అప్పుడప్పుడు ద్వేషం ఉండొచ్చు. ఈ మనసంతా నిండిపోయిందండి మనోభావాలతో, కోరికలతో, భావోద్వేగాలతో మనసు నిండిపోయింది. కానీ మనసు ఒక చిన్న పిల్లాడి మనస్తత్వం అనమాట మనసుది. ఏమిటంటే చిన్నపిల్లాడు ఎలా అయితే ఏది మంచిదో, ఏది చెడో ఆ విచక్షణ శక్తి ఉండదో, ఎప్పుడు పండు పట్టుకోవాలో తెలీదు, కత్తి పట్టుకోవాలో తెలీదనమాట పిల్లవాడికి. ఏం చేస్తుంటాడు? ఏది దొరికితే అది పట్టుకుంటాడు. అక్కడికి అలా పాక్కుంటూ వెళ్ళి ఆ పువ్వులు తీసి నోట్లో పెట్టుకుంటాడు. అప్పుడు తల్లి ఏం చేస్తుందండి? పిల్లవాడిని వెనక్కి లాగి మళ్ళీ ఒళ్ళో కూర్చోబెట్టుంటుంది. అవునా? అలాగే ఎలా అయితే పిల్లవాడు తల్లి ఒడిని దాటి వెళ్ళి హానికరమైన వస్తువులు పట్టుకున్నప్పుడు తల్లి మళ్ళీ ఒళ్ళోకి లాక్కుంటుందో, ఎలా అయితే గాలిపటం అటు ఇటు ఎగిరిపోతున్నప్పుడు ఆ తాడు పట్టుకుని మీరు వెనక్కి లాగుతారో, అలాగే మనసు అటు ఇటు మళ్ళీపోతున్నప్పుడు మనం బుద్ధితో ఆ మనసుని నియంత్రించాలి. ఇప్పుడు గాలిపటం ఎగిరిపోతున్నప్పుడు అలా వదిలేస్తే ఏం జరుగుతుందండి? వేరే గాలిపటాలతో అది అది కోయిన్సైడ్ అవుతుందనమాట. కొలైడ్ అవుతుంది. లేదంటే ఈ గాలిపటం ఏదో చెట్టు కొమ్మల్లో చిక్కుకుంటుంది. లేదంటే ఈ గాలిపటం ఈ వాయువు వీస్తుంది కదా! దానివల్ల గాలిపటం చిరిగిపోవచ్చు. అందుకే ఆ గాలి వీయడాన్ని, అక్కడున్నటువంటి చెట్లని, ఇతర గాలిపటాలని గమనించి మీరు గాలిపటం ఎగరేస్తున్నప్పుడు దాని దారం కిందకు లాగుతారు, కొంచెం వదులుతారు, ఇటు తిప్పుతారు, అటు తిప్పుతారు, అటు తిప్పుతారు. అవునా? అలాగే బుద్ధి కూడా మనసు అటు ఇటు వెళ్ళిపోతున్నప్పుడు నియంత్రించాలి, కంట్రోల్ చెయ్యాలి. మన మనసు ఎమోషనల్ ఫ్యాకల్టీ, బుద్ధి రేషనల్ ఫ్యాకల్టీ. మన బుద్ధితో మనసుని నియంత్రించాలి. ఎలా అయితే తల్లి పిల్లవాడిని నియంత్రిస్తుందో, అలాగే బుద్ధి మన మనసుని నియంత్రించాలి. అలా మనం సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. అలా సెల్ఫ్ కంట్రోల్ ఉన్న వాళ్ళ సాంగత్యంలో కూడా మనం ఉండాలి. అప్పుడు మనం డిస్ట్రాక్షన్ నుంచి మనం బయటపడొచ్చు కొంతవరకు. హరే కృష్ణ.